చికెన్ మెంతు కూర చేసి చూపిస్తాను చూడండి. ఒక ప్యాన్లో 2 గరిటెలు నూనె వేసుకుంటున్నాను. చూడండి, చికెన్ మెంతు కూరకి నూనె కాగింది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి, ఒకసారి కలుపుదాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు. మెంతు కూర చికెన్కి కారం వేయనవసరం లేదు, పచ్చిమిరపకాయలే ఎక్కువ వేసేస్తానమాట. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కూడా వేయాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అట్లానే పసుపు. ఒకసారి శుభ్రంగా కలుపుదాం. చూడండి, ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఇది కూడా శుభ్రంగా కలపాలి. చూడండి, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలన్నమాట. వేగాక ఒకసారి మూత తీసి ఉల్లిపాయలు ఎట్లా వేగాయో చూపిస్తాను. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. చికెన్ 1 kg వరకు తీసుకున్నాను. మెంతు కూర చికెన్. చూడండి, ఇది శుభ్రంగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు దాంట్లో బాగా మగ్గాలన్నమాట. ఒక 25 మినిట్స్ ఇట్లానే చిన్న మంటలో మగ్గనిస్తాను. తర్వాత మెంతు కూర వేసి చూపిస్తాను మీకు. చూడండి, మెంతు కూర చికెన్. ఇప్పుడు మూత పెట్టి ఒక 25 మినిట్స్ ఇట్లానే మగ్గనిస్తా చిన్న మంటలో. ఒకసారి మూత తీసి చికెన్ చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కారం వేస్తున్నాను. ఇందాక పచ్చిమిరపకాయలు వేసాను కానీ అవి అంత స్పైసీ లేవు, అందుకని కారం వేస్తున్నాను. ఒకసారి కలిపేసి ఇంకొక 15 నిమిషాలు ఇట్లానే చిన్న మంటలో ఉడకాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఒక 15 నిమిషాలు ఇట్లానే ఉండాలి. చూడండి, నేను వింటర్ వచ్చినప్పుడు ఆకుకూరలన్నీ ఫ్రోజన్ చేసుకుంటాను కదా. ఇప్పుడు మెంతుకూర తీసుకొచ్చాను. చూడండి, చికెన్ మగ్గిపోయింది. ఇప్పుడు మూత తీసి నేను అందులో మెంతుకూర వేస్తాను. చూడండి, ఇప్పుడు మూత తీసి నేను ఫ్రోజన్ మెంతుకూర వేస్తున్నాను చికెన్ కర్రీలోకి. నేను చెప్పాను కదా చికెన్ మెంతుకూర అనేసి, ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో వచ్చిన మెంతుకూర ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి, ఫ్రోజన్ మెంతుకూర వేస్తున్నాను. మెంతుకూర చికెన్ రెడీ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్ మగ్గితే చాలు. కొంచెం మెంతుకూర వేసాను కదా అందుకని. చూడండి, ఒకసారి కలిపేసాక నేను కూర ఆఫ్ చేస్తాను. చికెన్ మెంతుకూర రెడీ అయిపోయింది. రుచికరమైన చికెన్ మెంతుకూర రెడీ.